ఈ రోజు మన న్యూస్ పేపర్ లో రోజు చంద్రబాబు గారు మనకి ఏం చెప్తున్నారు, ఎలా నేర్పిస్తున్నారు, ఇవే కాదండి. ఈ రోజు మనకి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో మన మోదీ గారు చాలా పంచుకున్నారు మనతో. అవన్నీ కూడా షేర్ చేసుకుందాం. 2025 ఎలాంటి అనుభవాలు ఇచ్చింది, రాబోయే 2026 ఇంకా మంచిగా ఉండాలి అని చెప్పి కొండంత ఆశలతో ఎదురు చూస్తున్నట్టు కూడా చెప్తున్నారు. 2025లో చాలా సంఘటనలు జరిగాయి కదండి. ఆపరేషన్ సింధూర్ అనమాట మన భారతీయులకు చెప్పుకోదగ్గ ఘన విజయం అనమాట. శక్తిని స్ఫూర్తిని ఇచ్చేది. మన జాతీయ భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే ఉండదు. మన జోలికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు తిప్పికొట్టే సమాధానాలు ఖచ్చితంగా చెప్తామని చెప్పి మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించాం. 2025 మరిచిపోలేని అద్భుతమైన మనకి చరిత్ర అనమాట అది అని మన మోదీ గారు మనతో చెప్తున్నారు. అంతేకాదండి, ఈ ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు దేశం నలుమూలల నుంచి ఎంతో ప్రేమానురాగాలు వివిధ రూపాల్లో వచ్చాయి అని చెప్తున్నారు. అదే ప్రేమ వందే మాత్రం 150 ఏళ్లు పూర్తి వందే మాత్రం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న కార్యక్రమంలో కూడా ఆ ప్రేమ కనిపించింది అని చెప్తున్నారు. ఇంకా క్రీడల విషయానికి వచ్చేస్తే మగవాళ్ళు ఆడవాళ్ళు అని లేకుండా ఇద్దరు చించేశారండి. అసలు 2025 ఆసియా ప్రపంచ కప్ ఐసీసీ ఛాంపియన్షిప్ గెలిచి అబ్బాయిలు అండ్ అమ్మాయిలు మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిచింది. అందులో మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచింది. అందులో కూడా T20లో అండ్ శాస్త్ర సాంకేతిక రంగాలు అంతర్జాతీయ రంగాల్లో కూడా ఎరగదీసేశారు అనమాట. ఐఎస్ఎస్ మన భారతీయుడిగా ఫస్ట్ అంతర్జాతీయంగా శుభాంశు శుక్లా అందులో నిలిచి రికార్డుకి ఎక్కాడండి, అడుగుపెట్టిన వ్యక్తిగా. ఇంకా చాలా విషయాలండి, అలా ఎన్నెన్నో విషయాలు. మన ధ్వజారోహణం, అయోధ్య రామమందిరం ధ్వజారోహణం జరిగిన కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పి, ప్రయాగ్రాజ్ కుంభమేళ ఎంతో ఆశ్చర్యపరిచే విధంగా ఆ కార్యక్రమం అంతా జరిగింది అని, మన భారతీయుల ఘనత చెప్పుకోదగింది అని. కొన్ని విప్లవాత్మక సంఘటనలు జరిగిన, కొన్ని వాతావరణ పరిస్థితులు కొన్ని బాగాలేదని చెప్పి వాటిని కూడా తలుచుకున్నారు. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని తలుచుకొని మొత్తానికి మన యావత్ ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం వైపు ఎంతో ఆసక్తిగా చూస్తుందని చెప్పారు. మన పారా అథ్లెట్లు కూడా ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఎన్నో పథకాలు సాధిస్తున్నారు. ఇదంతా కారణం యూతేనని చెప్పి యువజన శక్తికే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. జనవరి 12 యువజన సదస్సు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారండి. ఇలా ఇవన్నీ షేర్ చేస్తున్నారు. ఇవ్వండి ఈ రోజు మనం వచ్చే